ఏంటి గోకుతున్నారు? అదేనే, అదే గుర్తొచ్చింది. కప్లింగ్ కప్లింగ్. ఎప్పుడో పోయిన దీపావళికి గోకారు, మళ్ళీ ఇప్పుడు గోకుతున్నారు. సంవత్సరం అయింది. ఏంటండి చెయ్యేసి నొక్కుతున్నారేంటండి? చెయ్యి తీయండి. నీ మొగుడు చేసినా అదే, నేను చేసినా అదే. ప్రాబ్లం అంతా మీలాంటి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ ఆలోచనలోనే ఉంది. కమాన్, దగ్గరికి రా. ఐదు, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 10,000. హలో, మోహన్ రావు గారా? చెప్పండి సార్. ఎంత? 1 lakh? అంతేనా? ఇస్తానండి. 5% ఇంట్రెస్ట్. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తారు? 6 months? ఓకే, మీరు డాక్యుమెంట్స్ తీసుకురండి, ఫార్మాలిటీస్ ఫిల్ చేసి అమౌంట్ ఇస్తాను. ఓకే, ఉంటాను మరి. బాయ్. నమస్కారం అండి, నా పేరు నాగలక్ష్మి, మా ఆయన బడే. రండి, కూర్చోండి. అలాగే అండి. చాలే, అక్కడికి వెళ్ళు. నాగలక్ష్మి, ఇక్కడ వచ్చి కూర్చో. నోరంతా ఒకటే కంపు. ఆయన పళ్ళు తోముకోలేండి. ఇప్పుడు చెప్పండి. మాది బొబ్బర్లంకండి, వ్యాపారం చేసుకుందామని సిటీకి వచ్చాం. ఏ వ్యాపారం? అదేనండి, చేపల వ్యాపారం చేసుకుందామని. ఇంతకుముందు ఏ వ్యాపారం చేశారు? ఈయన చెరుకు రసం బండెట్టాడండి. చక్రం తిప్పలేక ఓపిక చచ్చిపోయిందని చేపల వ్యాపారం చేద్దామని వచ్చామండి. అలాగా? అండి. సర్లే కానీ చేపల వ్యాపారం ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎందుకంటేనండి, ఇది వరకు మాకు రొయ్యల చెరువులు ఉండేవండి, అలవాటండి. లాస్ వచ్చి వదిలేసుకున్నాం. మళ్ళీ వ్యాపారం చేద్దామని ఫైనాన్స్ కోసం వచ్చామండి. ఇలా ఇవ్వండి, నేను ప్యూర్ వెజిటేరియన్. ఇలా చేపలు మాంసం వ్యాపారం చేసుకునే వాళ్ళకి నేను అప్పు ఇవ్వను. లక్ష్మీదేవి ఊరుకోదు. ఇంకొకటి ఏదైనా సీజనల్ వ్యాపారం చేసుకోండి, అప్పుడు ఇస్తాను, నీ ముఖం చూసి. సీజనల్ వ్యాపారమా? అదేనే, ఎండలో ఐస్ పుల్ అమ్ముకుంటారు, వర్షంలో గొడుగులు అమ్ముకుంటారు. అదేనే సీజనల్ వ్యాపారం అంటే. అయితే ఏం చేద్దాం? అదేనే, ఐస్ పుల్ అమ్ముకుందాం. వద్దండి, మీరే పుల్లలా ఉన్నారు. ఏంటి అంత మాట అన్నావు? ఇప్పుడు వచ్చేది యాసవకాలం కాబట్టి మామిడి పళ్ళ వ్యాపారం చేద్దామండి, బోల్డ్ లాభాలు వస్తాయి. వద్దే, పుల్లసి అంటున్నాం కదా, లేడీస్ చాలా ఇష్టంగా తింటారు. బోల్డ్ వ్యాపారం అయింది. వద్దండి బాబు, పళ్ళమ్ముదాం. ఇంతింత పళ్ళమ్మితే మగాళ్ళు తెక్కొంటారు. అబ్బా వద్దంటున్నా కదే. అబ్బా ఊరుకోండి, నేను చెప్పిందేనండి. వద్దే బాబు. ఆగండి మీరిద్దరు. ఏంటి గోలా? ఆపండి మీ లొల్లి. మీరు వచ్చింది నా ఇంటికి, నేను మీ ఇంటికి రాలేదు. ముందు ఏం చేస్తారో డిసైడ్ అవ్వండి. ఆయన మాటలకేం గాని మామిడి పళ్ళు ఖాయం చేసుకోండి. సరే, మామిడిపల్లి బిజినెస్ ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు? సర్లే కానీ ఇప్పుడు ఫైనాన్స్ ఎంత కావాలి? అబ్బా, ఒక 5,000 సరిపోతాయండి. ఊరికే 5,000 కాదండి, 50,000 కావాలి. అలా అన్నమాట. సర్లే కానీ మీకు ఒక 50,000 ఇస్తాను. ఎలా ఇస్తారు, ఎప్పుడు తీరుస్తారు? అయ్య బాబోయ్, సీజన్ అయిపోగానే తీర్చేస్తానండి. ఒకవేళ నష్టం వస్తే? నష్టం వస్తే తలో మొలో తాకట్టు పెట్టి బాకీ తీర్చేస్తామండి. ఆ డబ్బు అయితే చేయండి బాబు. ఇవాళ శుక్రవారం, లక్ష్మీదేవి గడప దాటదు. రేపు ఇదే టైంకి రండి, డబ్బు తీసుకెళ్ళండి. అలాగేనే. ఒక్క నిమిషం.
అసలు నేను డబ్బులు ఇస్తానని మీకు ఎవరు చెప్పారు? జాంకాయలు జయలక్ష్మి చెప్పిందండి, మీ పర్మనెంట్ కస్టమర్ అంట కదా. ఓ జయలక్ష్మియా? జయలక్ష్మి గురించి తెలుసు కదా, ఆమెతో ఫోన్ చేయించండి. ఆమె చెప్పే పద్ధతులు ఫాలో అవ్వండి. ముఖ్యంగా నువ్వు డబ్బు తీసుకోవటం గొప్ప కాదు, తిరిగి చెల్లించడమే ముఖ్యం. అనుకున్న టయానికి డబ్బు చెల్లించకపోతే ముఖ్యంగా నష్టపోయేది మీ ఆయన కాదు, నువ్వు. గుర్తు పెట్టుకో. ఏంటే ఇలా అంటున్నాడు? నాకు తెలియకుండా ఎవరికి డబ్బులు ఇవ్వను. ఎవరిదైనా షూరిటీ కావాలి. జయలక్ష్మి తెలుసు అన్నారు కదా, ఆమెతో చెప్పించు, రేపొచ్చి డబ్బు పెట్టకెళ్ళు. అలాగే చేద్దాం. అలాగే అండి. చూస్తారేంటి? లేకండి. సరే అండి, వెళ్ళొస్తాం. దండాలయ్య. వెళ్ళొస్తాం. రేపు మాట నిలబెట్టుకోవాలండి. వ్యాపారం ఎలా ప్రారంభించాలో ఏటో, ఏం చేయాలో. ఏంటే తెగ ఆలోచించేస్తున్నావు? అదేనండి, మామిడి పళ్ళు ఎక్కడి నుంచి తెద్దామా అని, నూజివీడ్ నుంచా అమలాపురం నుంచా అని. అవన్నీ ఆలోచించకే. ఏంటి గోకుతున్నారు? అదేనే, అదే గుర్తొచ్చింది. కప్లింగ్ కప్లింగ్. ఎప్పుడో పోయిన దీపావళికి గోకారు, మళ్ళీ ఇప్పుడు గోకుతున్నారు. సంవత్సరం అయింది. అవన్నీ నేను మర్చిపోయాను. నన్ను గెలక్కండి. ఈ బాధలన్నీ ఇప్పుడు ఉండేవే, అసలు లేకపోతే లాగే. ఊరుకోండి, మీ వల్ల కాదులేండి, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇంకా ఆలోచించడం ఆపి ఆ జాంకాల జయలక్ష్మి ఫోన్ చేయబోయావా? అవునండి, మర్చిపోయాను. అది ఎవరితో బిజీగా ఉందో. చెయ్యి. హలో, జయలక్ష్మి గారా అండి? నేనండి, నాగలక్ష్మిని. అదేనండి, మా వారు చెరుకు బండి నడిపేవారు కదా, ఆయన పెళ్ళాన్నండి. ఎలా ఉన్నావు? బాగున్నానండి. సరేగాని ఏంటి ఫోన్ చేసావు? అదేనండి, కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళానండి ఫినాన్స్ కోసం. ఏంటి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళావా? అవునండి. ఏమన్నాడు? మీరు మాట్లాడితే గానీ ఇవ్వనన్నారండి. అవునా? కోటేశ్వరరావు దగ్గర ఒక గుణం ఉంది. ఏటండి అది? వాడు మగాళ్ళని తీసుకెళ్తే ఫైనాన్స్ ఇవ్వడు. ఆ శుక్రవారం అంటాడు. అన్నాడా? అన్నాడండి. అందుకే ఫైనాన్స్ కావాలన్నప్పుడు ఆడోళ్ళు సింగల్ గా వెళ్ళాలి. ఓ అందుకే ఆదివారం అంటాడు, సోమవారం అంటాడు, మంగళవారం అంటాడు, బుధవారం అంటాడు. అలాగే నన్ను చాలా సార్లు తిప్పాడు. ఆఖరికి నేను ఒక్కదాన్ని వెళ్తే శుక్రవారం రోజే డబ్బులు ఇచ్చాడు. కాబట్టే ఫైనాన్స్ కావాలంటే అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు తెలుస్తుందిలే. చెప్పండి. సరే, నువ్వు ఒక్కదాని వెళ్ళే. అలాగే అండి. కోటేశ్వరరావుతో మాట్లాడతాను, పని అయిపోద్దులే. ఏం కంగారు పడకు, నేను చెప్పినట్లు చెయ్యి. అలాగే, ఒక్కదాని వెళ్ళు, సరేనా? అలాగే అండి. థ్యాంక్స్ అండి. ఏం చెప్పింది జయలక్ష్మి? అదే అండి, ఫైనాన్స్ కి నేను ఒక్కదాన్నే వెళ్ళాలంట. అదేంటి, మొగుడు లేకుండా నువ్వు ఒక్కదాన్ని ఎలా వెళ్తావే? ఏం చెప్తామండి, ఎవరి సెంటిమెంట్లు అల్లుకుంటాయి. ఒక్కతే వెళ్తే ఇస్తాడేమో, మనకు కావాల్సిన డబ్బులే కదండి. ఎందుకు మీరు కంగారు పడతారు? అది కాదే, నాకున్నే డౌట్లు నాకుంటాయి కదా. ఏమండి, మీకు డౌట్లు కావాలా, డబ్బులు కావాలా? డబ్బులే. మరైతే మూసుకు కూర్చోండి. మూసుకుంటానులే. సరే. ఒరే నాన్న, నువ్వు నాకు చదువు సంధి నేర్పించలేదు కానీ డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించావు. ఈ డబ్బుతో ప్రపంచాన్నే ఏలేయచ్చు. పాపం చచ్చి ఎక్కడున్నావో కానీ చాలా థ్యాంక్స్. రండి రండి, నమస్కారం కోటేశ్వరరావు గారు. కూర్చోండి. దగ్గర కూర్చో. పర్వాలేదండి. భలేదానివే, కూర్చో. సరే అండి. జాంకాయల జయలక్ష్మి అన్ని చెప్పిందే? చెప్పిందండి. అదే ఏం చెప్పింది? అదేనండి, ఫైనాన్స్ కోసం ఆడోళ్ళు సింగిల్కి వెళ్తే ఇస్తాడని చెప్పిందండి.
మొత్తం మీద అన్నీ తెలుసుకొని వచ్చా అన్నమాట. అవునండి. ఆ? ఏంటండి చెయ్యేసి నొక్కుతున్నారేంటండి? చెయ్యి తీయండి. ఏంటి జోక్ చేస్తున్నావా? జోకులు లేవు, గీకులు లేవు. జయలక్ష్మి చెప్పింది అన్నావు, మళ్ళీ ఇలా చేస్తున్నావేంటి? అది మీ దగ్గరికి సింగిల్గా వెళ్ళమని చెప్పిందే గాని మీ చేత నొక్కించుకోమని చెప్పలేదు. అవన్నీ చెప్తారా? నువ్వే అర్థం చేసుకోవాలి. చూడండి, మేము డబ్బులకి పేదవాళ్ళమే కానీ గుణానికి పేదవాళ్ళం కాదండి. అసలు నీకు ఫైనాన్స్ కావాలా వద్దా? కావాలండి, అందుకే కదా వచ్చింది. నీకు డబ్బులు కావాలంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే. ఆ. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. మీరు డబ్బులు ఇస్తున్నారు, మేము వడ్డీ కట్టేస్తాం. మధ్యలో ఈ తప్పుడు పనులు ఎందుకండి బాబుగారు? దీన్నే వ్యవహారంలో డీలింగ్ అంటారు. ఏదైనా పని కావాలనుకో, ఒక డీలింగ్ అంటూ ఉంటుంది, అప్పుడే పని పూర్తయిద్ది. అంటే ఇప్పుడు నేను మీతో డీలింగ్ పెట్టుకోవాలా? తప్పదు నాగలక్ష్మి. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాల్సిందే. నేనే కాదు, నువ్వు ఏ ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురైద్ది. వాళ్ళందరితో పోలిస్తే నేనే బెటర్. ఎందుకంటే నేనే వయసులో ఉన్నాను కాబట్టి. పాపం నీ మొగుడు పరిస్థితి చూస్తే జాలేస్తుంది. నీలాంటి అందమైన ఆడవాళ్ళను అలాంటి చేతకానాలకి ఎలా కట్టుబెడతాడో ఆ దేవుడు. వాడితో నువ్వు సరిగా సుఖపడతావు లేదని నీ ముఖమే చెప్తుంది. ఇక ఆలోచించుకోకు. సుఖానికి సుఖం దొరుకుతుంది, డబ్బుకు డబ్బు దొరుకుతుంది. తీసుకో. ఇందులో తప్పేముంది? నీ మొగుడు చేసినా అదే, నేను చేసినా అదే. ప్రాబ్లం అంతా మీలాంటి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ ఆలోచనలోనే ఉంది. కమాన్, దగ్గరికి రా. డబ్బు అక్కడ పెట్టు, ఎక్కడికి వెళ్ళదు. రా. నాగలక్ష్మి, డబ్బు తెచ్చావా? ఏంటే డల్లుకున్నావు? ఏమైంది నాగలక్ష్మి, అలా ఉన్నావు? ఏంటే ఏమైంది నాగలక్ష్మి? నాకు తెలిసే ఈ డబ్బే ప్రపంచాన్ని ఆడిస్తుంది. ఆ జామకాయల జయలక్ష్మి నీకు ఏదో చెప్పినప్పుడే నాకు అర్థమైందే. ఆ కోటేశ్వరరావు గారు సింగిల్గా వస్తే ఫైనాన్స్ ఎందుకు ఇస్తానో అన్నాడు కూడా అర్థమైందే. ఏం చేస్తాం, ఈ డబ్బు కోసం మనలాంటి మధ్యతరగతి వాళ్ళు పరువుని మానాన్ని తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు జయలక్ష్మి బాధపడతాం? ఊరుకోవే, ఊరుకో. ఇది తెలియంది కాదు. ఈ డబ్బు కోసం మనలాంటి మధ్యతరగతి వాళ్ళు మానాన్ని ప్రాణాన్ని తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. అయినా ఈ డబ్బే కదంటే ప్రపంచాన్ని ఆడిస్తుంది. నాగలక్ష్మి, నీ గుర్తుందా, మనం చెరుకుబండి నడిపేవాళ్ళం. ఆ రెండు చక్రాల మధ్య చెరుకు నలిగిపోతూ తీయటి రసాన్నిచ్చేది. అది కొనుక్కొని తాగే వాడికి ఆనందాన్ని ఇస్తుంది. ఆ రెండు చక్రాల మధ్య నలిగిపోయిన చెరుకు పిప్పి అది ఎంత బాధ అనుభవించిందో ఎవరికి తెలుసు? అలాంటి పిప్పి లాంటి వాళ్ళమే మనం.
ఊరుకోవే ఊరుకో. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఈ డబ్బు కోసం నలిగిపోవాల్సిందే, చితికిపోవాల్సిందేనే. అంతే.